బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. దాని తర్వాత కొంచెం ఇష్టం, కొంచెం కష్టం తర్వాత నెక్స్ట్ మూగ మనసులు. అది నంది అవార్డు. అంత కట్ చేస్తే వెంటనే ముల్లపూడి వరగారిది ముత్యాల ముగ్గు. దాంట్లో కీరవాణి గారు కూడా పాడారు. కంపోజిషన్ పంపించండి, నచ్చితే పాడతారంట. పంపించారు. ఎవరు చేసిందంటే స్వయం మీనాక్షి భుజంగ. సరే వాడి పేరుకి నాకు అర్థం కావాలి. శివుడి మెడలో ఉండే పాము అమ్మ మెడలోకి ఎందుకు వచ్చింది? భుజంగ అంటే పాము కదండి. సో శివుడి మెడలో ఉండాల్సిన పాము అమ్మ మెడలోకి ఎందుకు వచ్చి నాకు అర్థం కావాలి, పాట పాడతాను కానీ అర్థం కావాలి. అలా వచ్చారు సరదాగా. వచ్చి పేరుకు ఫస్ట్ అర్థం చెప్పు అనేసి స్టార్ట్ చేశారు. పాట పాడతారు. సరదాగా జరిగింది. చాలా హ్యాపీ, ఆ హ్యాపీ మూమెంట్. దాని తర్వాత వెంటనే పున్నాగా అన్నపూర్ణ ప్రొడక్షన్స్ కళ్యాణ వైభోగమే, అది పెద్ద హిట్. మన ఇండియన్ ఐడల్ అప్పుడు విన్ అయ్యి డైరెక్ట్ గా మన స్టూడియోకి వచ్చాడు రేవంత్. ఇంటికి కూడా పోలే, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి స్టూడియోకి వచ్చేసి పాడేసి ఇంటికి వెళ్ళాడు. తర్వాత కార్తీక దీపం ఆల్ టైమ్ హిట్. ఎక్కడైతే పున్నాగా హిట్ అయిందో కాదు, చెప్పాలంటే పున్నాగా పెద్ద హిట్. పున్నాగా అనేది ఆల్ ఛానల్స్ కి ఎవరు ఈ మీనాక్షి భుజంగాని వెతికేలాగా చేసింది. అది ఇప్పుడు రాఘవ్ గారు ఎవరైతే ఉన్నారో టైటిల్ సాంగ్ స్టార్ మా రాఘవ్ దేంట్లో వచ్చింది? జీ తెలుగులో. ఏది టైటిల్ సాంగ్ ఒకసారి? అనగా అనగా ఇది నీ కథగా పున్నాగా తనానే నానని నానా వినగా వినగా నన నానని మురిసాగా తరారి తారరి రారా కడుపున నలుసుగా పడగానే అమ్మని పదవిని పొంది తినే నానని నాని నానని నానేనా అనగా అనగా ఇది నీ కథగా ఉన్నాగా. ఇది మంచి బ్రేక్ ఇచ్చింది. స్టార్ మా నుంచి కాల్స్ రావడం, రాఘవ్ గారు పిలిపించుకొని అది మీరేనా చేసింది అనేసి. అవునండి అనేసి. సో అక్కడి నుంచి స్టార్ట్. అక్కడ నుంచి ఏం స్టార్ట్ అయింది మళ్ళీ? కార్తీక దీపం అండ్ అక్కడ వదినమ్మ జానకి కనగలేదు. స్టార్ మా వాళ్ళతో అక్కడ నుంచి జర్నీ జీ తెలుగు నుంచి స్టార్ మాకి వచ్చి స్టార్ మాకి ఒకదానికి వచ్చేదంటే ఏం లేదు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేయటం. కానీ ఎక్కువ మాత్రం జీ తెలుగుకే చేశాను. 80% నేను జీ తెలుగుకే. 28 సీరియల్స్ అన్ని హిట్లే. జీ తెలుగులో 28 సీరియల్స్ మనవి 28 హిట్. కొన్ని బ్లాక్ బస్టర్స్ అందులో, కొన్ని అయితే హిట్లు. యావరేజ్ కూడా ఏది లేదు. సీరియల్ అంటే హిట్ అయితేనే రేటింగ్ గానీ. మెయిన్ గా మన సాంగ్స్ కి అయితే కంపోజ్ అక్కడ ఫ్రీడమ్ ఉంది. జీలో ఫ్రీడమ్ తో పాటు వాళ్ళ జడ్జిమెంట్, అనురాధ మేడం గారు అండ్ జయంత్ అనే గారు సాలిడ్ మైండ్ సెట్. జస్ట్ తనలో చెప్పేస్తే పాట మొత్తం కూడా అక్కర్లేదు, జస్ట్ పల్లవి టేక్ ఆఫ్ ఇలా స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి అర్థమైపోతుంది. గోహెడ్ అంటారు అంతే. ఒకవేళ బిజీ ఉన్నారంటే గోహెడ్ అమ్మ అంటారు, ఒకవేళ ఫ్రీగా ఉన్నారంటే పూర్తిగా వింటారు ఎంజాయ్ చేస్తూ. తప్ప బిజీగా ఉన్నారంటే గోహెడ్ అమ్మ అనేసి వాళ్ళకి అర్థమైపోతుంది. అంత నాలెడ్జ్ వాళ్ళు. అండ్ ఫ్రీడమ్ కూడా, అడిగిన సింగర్స్ ని, టెక్నీషియన్స్ ని క్వాలిటీ కోసం ఫుల్ సపోర్ట్ వాళ్ళు. ఇంకా మా టీవీలో ఏంటి ఫస్ట్? కార్తీక దీపం ఫస్ట్. బాబోయే జనాలకు అసలు అది మ్యూజిక్, సిగ్నేచర్ మ్యూజిక్ ఉంటేనే. దాంట్లో నాకు కలిగే సంతోషం ఏమంటే రాఘవ్ గారికి ఒక చిన్న ఏదో బాండింగ్ క్రియేట్ అయింది నా పట్ల. వారికి రాఘవ్ గారు అంటే స్టార్ మా హెడ్ రాఘవ్ గారు హెడ్ వారికి నా పట్ల నమ్మకం క్రియేట్ అయింది. అది సంథింగ్ ఎన్నో లాక్స్ పెట్టి కొన్నారు. కార్తీక దీపం ఒరిజినల్ ట్యూనే, అది టైటిల్ అదే ఒరిజినల్ ట్యూన్. ఆరనీకుమాయి దీపం కొన్నారు వాళ్ళు సినిమాలో. ఒరిజినల్ సాంగ్ కొన్నారు. యాస్టిస్ చేయండి మీనాక్షి గారు అన్నారు. అంటే యాస్టిస్ చేయాలంటే మనసు ఒప్పుకోవట్లేదు, కనీసం చరణాలను నేను కంపోజ్ చేస్తానని చెప్పాను. అంటే చెడిపోవద్దు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్. ఇది మనం చెడగొట్టు అనే ఫీలింగ్ రాకూడదు. అంటే నేను చేస్తాను, మీకు నచ్చపోతే పక్కన పెడతాను, పాతదే వెళ్ళిపోదాం. ఇలాగో పాతది ఆల్రెడీ మన దగ్గర రైట్స్ ఉన్నాయి కదా, మీరు కొన్నారు కదా. అయితే ఓకే గో హెడ్ అండి చేశానే. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, విన్నారు. మీరు చేస్తున్నారు కదా అనేసి. చేశాను సార్, నేను ఇప్పుడు చేసిందే మీరు విన్నారు సార్ అనేసి. అవునా, ఓకే ఒరిజినల్ ప్లే చేయండి. ఒరిజినల్ ప్లే చేసి ఇది ప్లే చేసి చూసి కనిపెట్టలేకుండా చేశారండి అనేసి. క్వైట్ ఆపోజిట్. బట్ అదేగా సేమ్ టైటిల్ సాంగ్. లిరిక్ ఓన్లీ పల్లె వరకు మాత్రమే సేమ్, మిగతా అంతా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనుగుణంగా వాళ్ళు ఆరనీకుమాయి దీపం, కార్తీక దీపం, పల్లె వరకు మాత్రమే సేమ్ ఉంటుంది. చేరని పాదపెట్టం, కర్పూర దీపం, ఇది సుమాని సంథింగ్ అదంతా పల్లె అంతా. చరణాలంతా ట్యూన్ మారుతుంది, లిరిక్ మారుతుంది. లిరిక్ ఎవరు రాశారు మళ్ళీ? సాగర్ గారే. సో అదొక బ్లాక్ బస్టర్, పెద్ద బ్లాక్ బస్టర్ అండి. అది ఇండియాలోనే టాప్ రేటింగ్ అంట అది. ఈవెన్ అప్పుడు బిగ్ బాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తారు, దానికంటే హైయెస్ట్ రేటింగ్ వచ్చిన సీరియల్ అంటది. సీరియల్ ప్యారలల్ గా వచ్చింది. వాళ్ళు పిలిచి అప్పుడు సెలబ్రేషన్, అది కూడా మా వాళ్ళదే కదా. అవును. సో సెలబ్రేషన్ చేశారు, టాప్ రేటింగ్ ఇదే ఉంది అంటే. ఏది సీరియల్ టాప్ రేటింగ్ లో ఉందా సాంగ్? సీరియల్ టాప్ రేటింగ్. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వరరావు గారికి, ఆ ప్రొడ్యూసర్ కి పాజిటివ్ ఆయన లాగా వారు కనెక్ట్ అవ్వడం. ఇటు జీ తెలుగులో వారి ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేసింది
మూగ మనసులు అది నా సెకండ్ ప్రాజెక్ట్. జీరో వారితో నాకు అది ఫస్ట్ ప్రాజెక్ట్. ఆ కాంబినేషన్ మళ్ళీ స్టార్మా వాళ్ళ సేమ్ స్టార్ మాలో ఎన్ని సీరియల్స్ అని? స్టార్మాలో ఒక 7 to 8 అయి ఉంటాయి. జెమినీలో ఒక 5 to 6 ఉన్నాయి. ఈటీవీలో ఒక 3 to 4 ఉన్నాయి. జీలో మాత్రం చాలా ఉన్నాయి. ద మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద సీరియల్స్. సీరియల్స్ ఈ మధ్య తగ్గించాను. ఈ మధ్య మూవీ సైడ్ ఎక్కువ. మూవీ సైడ్ కి వస్తే ఏం చేసేది? ఇప్పుడు ఈ మధ్యలో చేసింది లేదు. 2015 బిఫోర్ చేసినవే ఉన్నాయి. ఈ రీసెంట్ గా అంటే ఒక లాస్ట్ మూవీ 2018 లో స్టార్ట్ అయింది. కోవిడ్ వల్ల మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ ఉంది అభిరామ్ అనేసి. అంటే వీటిలో వచ్చిన ఈ సక్సెస్ స్ట్రెంగ్త్ తో సినిమాల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం, సినిమాల్లో ఆఫర్స్ ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని వదులుకున్నాను. చెప్పాలంటే వదులుకున్నవే ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 7-8 వదులుకున్నాను. అంటే ఇప్పుడు ఏవైతే బిఫోర్ నేను చేసినవే జస్ట్ చెప్పుకోవడానికి కౌంట్ మాత్రమే, ఒక సక్సెస్ రేట్ అనేది లేదు సినిమాల్లో. జీరో. ఇప్పుడు వైరస్ అనే మూవీ చేశాను సంపూర్ణేష్ది. బట్ సంపూర్ణేష్ బాబు కార్లో షికార్కి వెళ్తేనే ఒక మూవీ చేశాను. మొహబత్ మే అని ఒక మూవీ చేశాను. ఇప్పుడు తెలియదని మూవీ మీకు ఫస్ట్ చెప్పింది అదే. సో తర్వాత తొలి సంధ్య వెలుగు. ఇలాంటి మార్క్స్ జస్ట్ కౌంట్ చెప్పుకోవడానికి ఎన్ని సినిమాలు చేశాను. కానీ యాజ్ ఎ టెక్నీషియన్ గా ఒక సక్సెస్ వచ్చినప్పుడే కదా వెయిటింగ్, మంచి బ్రేక్ కోసం బ్రేక్ కోసం సినిమాల్లో. ఓకే, ఇది వదిలేస్తే సీరియల్స్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నావు.